హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం మా ఊర్లో జరిగిన ప్రబల తీర్థం ఎలా జరిగిందో చూద్దామండి. ఇవన్నీ కూడా మా ఇంటి ముందు వేసిన ముగ్గులు అన్నమాట. చూసారా ఎలా వేసామో? నేను ఒక్కదాన్నే వేయలేదు, మా చెల్లి నేను కలిసి వేసిన ముగ్గులు అన్నమాట. ఇవి మా ఇంటి ముందు. మా సన్ని చూడండి, మా కజిన్ అనమాట, ఎలా ఈ ముగ్గుని ఎలా కంపేర్ చేశాడో మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అలాగే మా ఇంటికి వచ్చిన బసవన్న ప్రతి సంక్రాంతికి ఇలాగే బసవన్న వస్తారనమాట. మేమైతే ధాన్యం పెడతాం. అలాగే భోగిమంట కోసం మేము మొత్తం పుల్లలు వేసాం అన్నమాట. చూసారా మంచు ఎంత ఎలా పట్టేసిందో. అంతకు ముందు రోజు వరకు బాగానే ఉంది, కానీ ఆ రోజు మాత్రం 11 అయ్యే వరకు కూడా మంచుగానే ఉంది. మా సన్ని, మా కజిన్ భోగిమంట కూడా వేస్తున్నాడు. చూసారా ఎంత బాగుందో. ప్రబల తీర్థం అండి, జగ్గన్న తీర్థం. చూసారా ఎద్దు ఎంత పెద్దగా ఉందో. అలాగే మా ఊరి ప్రభ, అలాగే చాలా ప్రభలు ఇక్కడికి వస్తాయండి. 11 ఊళ్ళ నుంచి కూడా ఈ ప్రభల్ని తీసుకొస్తారు. జగ్గన్న తోటలో ఇది జరుగుతుంది. ఇదైతే కామల ప్రభ. ప్రభలు డాన్స్ కూడా చేస్తాయండి. అంటే ప్రభల్ని చుట్టూ తిప్పుతారనమాట. నేను అది తీయలేకపోయాను. ఇలా చాలా దూరం నుంచి వెళ్తారు, తోటల్లోంచి అలాగే చేలల్లోంచి వెళ్తారు. మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది జగ్గన్న తోట ప్రబల తీర్థానికి. చాలా ప్రభలు అనేవి చాలా ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇది 11 ఊళ్ళ నుంచి వచ్చిన రుద్రులు, ఏకాదశి రుద్రులు, శివుని యొక్క రూపాలన్నమాట. అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ జగ్గన్న తోటలో చేస్తారు. జగ్గన్నకి కలలోకి కనిపించిన శివుడు ఇక్కడ ప్రతి ఏటా తీర్థం చేయమని చెప్పారంట. 400 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కలిగిన ఈ ప్రబల తీర్థం అండి, జగ్గన్న తోట ప్రబల తీర్థం. అలాగే గంగల కుర్రు ప్రభ చాలా ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. చూసారా దాన్ని ఇలా చేలల్లోంచి అలాగే కౌసుగలోంచి కూడా తీసుకుని వస్తారు. చూసారా ఇలా చేలోంచి ఉడుపు ఇంకా లేదు, సో ఇలా తీసుకొస్తున్నారనమాట. ప్రబల తీర్థం రోజున అందరూ కూడా ప్రబల తీర్థం చూడడానికి వస్తారు. ఈ సంవత్సరం అయితే కోవిడ్ తర్వాత అయితే ఈ సంవత్సరమే చాలా ఎక్కువ మంది జనం ఉన్నారండి. అసలు నుంచోడానికి కూడా ఖాళీ లేనంత జనం ఉన్నారు. ఎప్పుడు నేను ఇంత జనం అయితే చూడలేదు. నా చిన్నప్పుడు ఇంతమంది జనాన్ని చూసేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం ఇంత జనాన్ని. జనమందరూ అయితే ముఖ్యంగా ఈ గంగల గురు ప్రభను చూడడానికే ఎదురు చూస్తూ ఉంటారండి. ఇదైతే 2-3 గంటలకి వస్తుందన్నమాట మధ్యాహ్నం. మామూలుగా ప్రబల తీర్థం అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందండి. చూసారా ప్రభల్ని ఎలా మోసుకుని వెళ్తున్నారో. చాలా తొందరగా మోసుకుని వెళ్ళిపోతారనమాట. ప్రభలు మోసే వాళ్ళకన్నా దాని మీద నుంచుని ఉంటారు చూడండి, పూజారులు ఉంటారు, ఆ తాళ్ళు పట్టుకుని ఉంటారు. అలా దించినప్పుడు వాళ్ళు అలా ఊగుతూ ఉంటారు. అది చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది, రిస్కీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. చూడండి మీరు, అదిగో పూజారులు అలాగే ప్రభల మీదే ఉంటారనమాట. దేవునికి గాలిని విసురుతూ ఉంటారనమాట. ఈ ప్రభని మ్యాక్సిమం 1 మంత్ ముందు నుంచే కూడా ఈ ప్రభని తయారు చేయడం జరుగుతుంది. అలాగే కనుమ రోజు ఈ ప్రబల తీర్థం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనం వస్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ ప్రబల తీర్థం కోసం. అంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి అనేసరికి ఇక్కడికి వస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు. మీరు చూసారా అక్కడ ప్రభమైన ఒక వ్యక్తి కూడా ఉన్నారు.
అంతేకాదండి ఇంకా చాలా చాలా విశేషాలు ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. ప్రవలన్నీ కూడా చాలా వరుసగా ఉన్నాయి. ఇదిగో గంగలకూరు ప్రవ నీటిలోంచి పైకి వస్తుందన్నమాట. చూసారండి, మన తీర్థం చాలా డెవలప్ అయిపోయింది. ఇక్కడే రింగ్ లైట్లు కూడా అమ్మేస్తున్నారు, అలాగే స్నాక్స్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్. చూసారా, చాలా రకాలైన స్నాక్స్. జీళ్ళు, షుగర్ క్యాండీ అంటాం కదా, జీళ్ళు కూడా ఉన్నాయి. అలాగే చూసారా, పువ్వులు, అలాగే డెకరేషన్ ఐటమ్స్, రంగుల రాట్నం. ఇదైతే నాకు చాలా చాలా క్యూట్గా అనిపించాయి. చూడండి, చెక్కతోటి తయారు చేసిన బొమ్మలు అన్నమాట. ఇల్లు, అలాగే చాలా రకాలైన బొమ్మలు తయారు చేశారు. మేమైతే తీర్థం అంటే ఏంటంటే, తీర్థం వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి పళ్ళు ఇచ్చేసుకుని తర్వాత చికెన్ పకోడీ తినేసి మళ్ళీ మొత్తం తీర్థం తిరుగుతూ వచ్చేయడమే. మేము ఎవ్రీ ఇయర్ మా తీర్థం అంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళడం, చికెన్ పకోడీ కొనుక్కోవడం, దేవుడికి పళ్ళు ఇచ్చేయడం, మళ్ళీ తిరిగి వచ్చేయడం. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వాటిని కొనుక్కోవడం. మీరు తీర్థం వెళ్తే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. చూసారా ఎంత ఫాస్ట్గా వేస్తున్నారో. అలాగే జీళ్ళు, నేను పెట్టిన జీళ్ళు వీడియోకి 1700 వ్యూస్ వచ్చాయండి. చాలా బాగా అనిపించింది. చూసారా, ఇలా పాకాన్ని వాటర్లో వేసి చల్లార్చి ఇలా చేసి జీళ్ళు పాకాన్ని తయారు చేస్తున్నారనమాట. జీళ్ళు కూడా తయారు చేస్తున్నారు. అంటారు కదా, ఇండియాలో మన డబ్బా ఎవరు కొట్టరు, మన డబ్బా మనమే కొట్టుకోవాలని. ఈ వీడియోకి మాత్రం 1700 వ్యూస్ వచ్చాయండి. చాలా బాగా, ఫస్ట్ టైం ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అనమాట ఈ వీడియో, బెల్లం జీళ్ళు వీడియో. మీరు కూడా చూసేయండి ఒకసారి. సరే, ఇలా చెక్కగా వేస్తే ఇలా జారుతూ ఉందనమాట. అంటే చాలా వేడిగా ఉంటుంది కదా, పట్టుకోవట్లేదు, అందుకని అలా జారుతూ ఉంటుంది. చూసారు ఎలా జారుతుందో. తర్వాత దాన్ని ఇలా లాగుతారనమాట, గట్టిగా లాగి మళ్ళీ వేస్తే ఇలా అవుతుంది. దాన్ని మళ్ళీ ఇద్దరు కూడా ఇలా లాగుతూ ఉన్నారు. చూసారు ఎలా చేస్తున్నారు, చేతితోటి ఇలా చేస్తూ ఉన్నారనమాట. చేసిన తర్వాత దాన్ని ముక్కల కింద కట్ చేస్తున్నారు. కట్ చేసి దాన్ని ఇంకొక చెక్క ఉంది కదండి, ఆ చెక్క మీద పెట్టి చిన్న చిన్న ముక్కల కింద, చూసారా ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారో, ఇలా కట్ చేస్తారనమాట. ఇవైతే చాలా చాలా బాగుంటాయి. మనం డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు గట్టిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. జీళ్ళు, అలాగే కొనుక్కొని వచ్చేయడం. చాలా రకాల ఉన్నాయి. ఇంకా బొమ్మలు, నేనైతే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇలాంటి బొమ్మలు ఏమీ కూడా తీసుకోలేదన్నమాట. చూసారు ఎంత క్రౌడ్ ఉందో. చెరుగళ్ళు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి బోల్డ్ అని వస్తువులు. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. చాలా ఎక్కువ మంది జనం వచ్చారండి ఈ సంవత్సరం అయితే మాత్రం. పిల్లలు ఆడుకునేవి అన్నీ చాలా ఉన్నాయి, అలాగే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో సంక్రాంతి అంటే పిండి వంటలు కదండి. మేమైతే జంతికలు వేసామన్నమాట. కట్టెల పొయ్యి మీద జంతికలు వండాం. అలాగే చికెన్ కూడా చేసాం. చూసారా ఇలా తోటలంట, నా చిన్నప్పుడు కూడా తోటలంట వెళ్ళేవాళ్ళం. మా ఇంటి దగ్గర వేసిన ప్రభ అండి ఇది. ఇదైతే కొత్తపేట అండి, కొత్తపేటలో నైట్ జరుగుతుంది అన్నమాట.
ఇట్స్ ఫెస్టివల్ అంటే చూసారా, జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అంటారు కదా, వావ్ అనమాట. జస్ట్ సౌండ్ మాత్రమే వినాలని నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్స్ కిచెన్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.